ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు డేట్తో నామినేషన్ల గడువు ముగుస్తోంది. ఈ నెల 29న 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. దీంతో వీరిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాతో ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే నేటి వరకు ఈ ఎన్నికలకు సంబంధించి ఒక అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. అధికార పార్టీయే ఈ 2 స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున మరే పార్టీ అభ్యర్థి బరిలోకి దిగలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత తాజా సమాచారం ఇస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే ఎమ్మెల్యే కోటకు సంబంధించిన ఎమ్మెల్సీ విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల్ని ఖరారు చేస్తూ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారికంగా నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఏదైతే ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్, అదేవిధంగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్లని కాంగ్రెస్ తరఫున అభ్యర్థులుగా ప్రకటిస్తూ ఇప్పటికే సమాచారం అందించారు. దీంతో పాటు ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే సంబంధించి ఈ రోజు నామినేషన్ గడువు ఈ రోజు చివరి రోజు కావడంతో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇద్దరు, ఇటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా బలమూరు వెంకట్ కావచ్చు, ఇద్దరు ఈ రోజు నామినేషన్ ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని కార్యదర్శి కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి ఈ నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారా. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్లు ప్రధానంగా పోటీ పడినప్పటికీ కూడా ఇటు ఎన్ఎస్ఐ అధ్యక్షుడిగా ఉన్న బలమూరు వెంకట్, అదేవిధంగా ఇటు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్లను మాత్రం ఖరారు చేస్తూ అయితే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీంట్లో ప్రధానంగా ఇటు విద్యార్థి దశ నుండి పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత కల్పించిందని కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇటు బల్మూరు వెంకట్ కావచ్చు, ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. అదేవిధంగా సమస్యలపై తెలంగాణ వ్యాప్తంగా పోరాటం చేశారు. తర్వాత దీంతో పాటు 72 కేసులు కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు జైల్లో ఉన్నప్పుడు కూడా ఇటు రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి జైల్లో వెంకట్ని పరామర్శించే పరిస్థితి. మరోవైపు ఇటు మహేష్ కుమార్ గౌడ్ కూడా విద్యార్థి దశ నుండే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇటు అదేవిధంగా 1986 నుండి 90 వరకు ఎన్ఎస్సీ నిజామాబాద్ అధ్యక్షుడిగా ఉన్నారు. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇటు మొత్తంగా ఇద్దరు విద్యార్థి దశ నుండి ఉన్న వ్యక్తులకి అవకాశం కల్పించినట్టు కూడా కాంగ్రెస్ అయితే భావిస్తుంది. దీనికి సంబంధించి అంటే సముచిత స్థానం కల్పించిందని కూడా గాంధీ భవన్ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే ప్రధానంగా చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ అంటే ముందు నుండి ఖచ్చితంగా ఎస్సీ సామాజిక వర్గానికి దళిత నాయకుడికి అవకాశం కల్పిస్తుంది పార్టీ, అది ఖచ్చితంగానే భావించింది. ఈ క్రమంలోనే అద్దంకి దయాకర్ ని మొదటి నుండి కూడా అద్దంకి దయాకర్కి దాదాపుగా ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఒక కేటాయిస్తారని కూడా భావించింది. ఈ నేపథ్యంలో ఇటు ఏఐసిసి నుంచి కూడా మౌలిక ఆదేశాలు కూడా వచ్చాయంటూ కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో నేను చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ పక్కన పెడుతూ ఇటు బలమూరు వెంకట్ కావచ్చు, అదేవిధంగా నుంచి కూడా తనకు అవకాశం దక్కించాలని పోరాటం చేస్తున్న పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ని ఖరారు చేస్తూ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అయితే ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. దీనికి సంబంధించి అంటే 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి మాత్రం ఇద్దరు కాంగ్రెస్ తరఫు నుండి అయితే నామినేషన్ వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.